హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కిరణ్ ఈ మధ్య అమెరికా నుండి ఇండియా వచ్చాడు. తన మిత్రుడు ప్రదీప్ పిలుపు మేరకు చాలా సంవత్సరాల తర్వాత తన సొంత ఊరు కాకినాడ నుండి కారులో బయలుదేరి కృష్ణగిరి వెళ్ళాడు. కిరణ్ తన మిత్రుడిని కలిసి అప్పటికే 8 సంవత్సరాలు దాటింది. అలా తన కారులో బయలుదేరిన కిరణ్ 4 గంటల ప్రయాణం చేసి కృష్ణగిరి చేరుకున్నాడు. మిత్రుడి కోసం ఊరి మొదట్లో వేచి ఉన్న ప్రదీప్ కిరణ్కు స్వాగతం పలికాడు. అక్కడే ఆగి ఆ ప్రకృతిని చూస్తూ సిగరెట్ వెలిగిస్తూ ఊరి మొదట్లోనే ఉన్న ఆ రైల్వే లైన్ చూసి అది ఉపయోగంలో లేనట్లుగా కనిపించేసరికి మీ ఊరికి రైలు వస్తుందరా అని కిరణ్ అడిగాడు. అందుకు ప్రదీప్ మౌనంగా లేదు అన్నట్లుగా తల ఊపాడు. మరి రైలే రాని ఊరికి రైల్వే లైన్ ఎందుకు, దానికి స్టాప్ ఎందుకు అన్నాడు కిరణ్. అందుకు ప్రదీప్ ఒకప్పుడు ఈ ఊరికి రైలు వచ్చేది, జనాలు చాలామందే ఉండేవాళ్ళు అన్నాడు ప్రదీప్. మరి ఈ ఊర్లో ఇప్పుడు జనాలు లేరా అని కిరణ్ నవ్వుతూ అడిగాడు. లేరు అనే సమాధానం వచ్చింది. కిరణ్ ఆశ్చర్యంలో చూస్తూ అడిగాడు, మరి నువ్వు ఒక్కడే ఉన్నావా ఈ ఊర్లో అని అడిగాడు కిరణ్. అవునరా అన్నాడు ప్రదీప్. కొంచెం ఆందోళన, కొంచెం ఆశ్చర్యం, కొంచెం భయం కలిగిన మనసుతో. ఏంటి జోక్ చేస్తున్నావా నాతో అన్నాడు కిరణ్. లేదురా నిజమే చెప్తున్నా అంటూ ఇంతకుముందు జరిగిన ఒక సంఘటన గురించి చెప్తా అంటూ మాటలు కొనసాగించాడు ప్రదీప్. 4 సంవత్సరాల క్రితం ఈ ఊర్లో చాలామంది ఉండేవారు. దాదాపు 600 మంది జనాభా కలిగిన ఈ ఊరు చాలా ప్రశాంతంగా ఉండేది. 4 సంవత్సరాల క్రితం జరిగిన వరుస సంఘటనల ఆధారంగా ఒకరి వెనుకొకరు ఈ ఊరు విడిచి వెళ్ళిపోయారా. నా కుటుంబంతో సహా అందరూ వెళ్ళిపోయారు. నేను మాత్రం ఒక్కడినే ఊర్లో మిగిలిపోయాను. ఈ ఊరి వాళ్ళందరూ ఏదో ఒక్కరోజైనా వస్తారని ఆశగా ఎదురు చూస్తున్నాను. కానీ వాళ్ళు కనీసం ఈ 4 సంవత్సరాల్లో ఒక్కరోజైనా ఈ ఊరి దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేదు అని ప్రదీప్ అన్నాడు. కిరణ్ భయంగా అసలు ఇక్కడ ఏం జరిగిందిరా అని అడిగాడు. అదే చెప్పబోతున్నాను అంటూ ప్రదీప్ కొనసాగించాడు. మా ఊర్లో ఒక రైల్వే లైన్ వచ్చింది, అదే ఇది అంటూ కిరణ్కి చూపించాడు ప్రదీప్. అవును వచ్చింది, మంచిదేగా అన్నాడు కిరణ్. అసలు సమస్య అంతా ఈ రైల్వే లైన్తోనే మొదలైందంటూ ప్రదీప్ కొనసాగించాడు. ఈ రైల్వే లైన్ పడిన కొత్తలో ఈ ఊరికి ఒక కుటుంబం కొత్తగా వచ్చింది. వాళ్ళు క్రిస్టియన్స్. వాళ్ళ కుటుంబంలో 4 సభ్యులుండేవారు. ఈ రైల్వే లైన్ పక్కనే ఉన్న ఒక ఇంట్లోకి అద్దెకు దిగారు. 2 ఆడపిల్లలు. ఒక అమ్మాయి పీజీ అయిపోయింది, పక్క ఊర్లోనే బ్యాంకు పిఓగా చేసేది. ఇంకో అమ్మాయి బీటెక్ పూర్తి చేసి ఏవో ఆత్మల మీద పరిశోధన చేసేది. వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంటూ ఆదివారం పక్క ఊర్లో ఉండే చర్చికి వెళ్ళేవారు. రెండో అమ్మాయి ఆత్మల మీద పరిశోధనలో భాగంగా ఏదో ఆత్మను చూసిందట అంటూ ప్రదీప్ కిరణ్కి చెప్తున్నాడు. ఆ అమ్మాయి పేరు లతిక, వాళ్ళ అక్క పేరు జ్యోతి, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పేరు సెబాస్టియన్, వాళ్ళ అమ్మ పేరు మేరీ. వాళ్ళ పేర్లు సరే గాని ముందు మ్యాటర్ ఏంటో చెప్పరా అని ప్రదీప్తో కిరణ్ అన్నాడు. ప్రదీప్ కొనసాగించాడు. వీళ్ళ కుటుంబం ఈ రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఓ ఇంట్లో ఉండేవారు. ఒకరోజు లతిక తన పరిశోధనలో భాగంగా ఒకరోజు అర్ధరాత్రి రైల్వే స్టేషన్ దగ్గరలో ఓ ఆత్మను చూసిందట. అప్పటి నుండి లతిక మానసిక పరిస్థితిలో మార్పులు వచ్చాయి. తన ప్రవర్తనలో రోజురోజుకి అనేక మార్పులకు లోనై పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. తన మానసిక పరిస్థితి రూపాంతరం చెందుతూ అది నిజంగానే పిచ్చిగా తయారైంది. ఒక్కోసారి లతిక అర్ధరాత్రి ఇంట్లో నుండి లేచి వచ్చి రైల్వే స్టేషన్ దగ్గర కూర్చొని మూలుగుతూ ఉండేది. వాళ్ళ తల్లిదండ్రులు వెతుక్కుంటూ వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్లేవారు. ఊర్లో జనాలు ఆ అమ్మాయిని చూస్తేనే భయపడేవారు. వాళ్ళ తల్లిదండ్రులు లతికకు చేయించిన వైద్యం లేదు, అయినా కానీ తనలో మార్పు రాలేదు. పిచ్చి ఇంకా పెరిగిందే తప్ప తగ్గలేదు. వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి చర్చిలో అనేక మంది పాస్టర్స్తో అనేక ప్రార్థనలు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం శూన్యం. ఊర్లో వాళ్ళు ఎవరో చెప్తే దగ్గరలోనే ఒక ఊర్లో
ఒక మసీదు ఉంది, అక్కడ భూతాలను శరీరం నుండి వెళ్ళగొడతారనే నమ్మకంతో అక్కడికి కూడా తీసుకెళ్లి బాగు చేసే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ కూడా ఫలితం శూన్యంగానే కనిపించింది. ఇక్కడి నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది. అక్కడ కూడా తీసుకెళ్లి ప్రయత్నం చేశారు. కానీ అక్కడ కూడా ఆ ప్రయత్నం విఫలమైంది అంటూ కిరణ్తో ప్రదీప్ చెప్పసాగాడు. ఆ తర్వాత ఏమైంది అని కిరణ్ ప్రదీప్ని అడిగాడు. ప్రదీప్ కంటిన్యూ చేస్తూ, ఆ తర్వాత అర్ధరాత్రుల్లో రైల్వే స్టేషన్ దగ్గరికి ఆ అమ్మాయి వచ్చి వింత వింత చేష్టలతో ఏడుస్తూ మూలుగుతూ అరుస్తూ తిరుగుతూ ఉండేది. అర్ధరాత్రుల్లో ఏవేవో ఆత్మలు తన చుట్టూ కూర్చొని ఉండేవని చూసిన కొందరు చెప్తూ ఉండేవారు. కొన్ని రోజులు ఆ ప్రచారం బాగా అయింది. ఈ ఊరిలో కొంతమంది అయితే అర్ధరాత్రులు మేల్కొని మరి రైల్వే స్టేషన్ దగ్గర ఏం జరుగుతుందో చూసేవాళ్ళు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఓ అర్ధరాత్రి లతిక ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకుంది. అది చూసిన ఒక 2 మంది కూడా అదే అర్ధరాత్రి ఇంటికొచ్చి విచిత్రంగా ఉరి వేసుకుని చనిపోయారు. ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆ తర్వాత రైల్వే సిబ్బంది కూడా ఇక్కడ ఏవేవో కనిపిస్తున్నాయని భయపడి వాళ్ళు ఆ విషయాన్ని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కొద్ది రోజులకు రైల్వే సిబ్బంది కూడా ఇక్కడ పని చేయడం మానేశారు. కొన్ని నెలలు ఈ ఊర్లో ట్రైన్ రాకపోకలు ఆగిపోయాయి. అర్ధరాత్రులు ఊరంతా వింత శబ్దాలతో భయంకరమైన అరుపులు వినిపించేవి. రైల్వే స్టేషన్ పరిధిలో ఆత్మలు సంచరిస్తూ ఉన్నాయని అర్ధరాత్రుల్లో చూసిన వాళ్ళు కొంతమంది చెబుతూ ఉండేవాళ్ళు. చాలామంది చూసిన వాళ్ళల్లో భయభ్రాంతులకు గురై తీవ్ర జ్వరానికి, అస్వస్థకు గురయ్యారు. 2-3 చనిపోయారు కూడా. వాళ్ళు చనిపోవడానికి కారణం వాళ్ళు ఆత్మలను చూసా లేకుంటే అనారోగ్య కారణంగా చనిపోయారా అనేది ఎవరికి అర్థం కాలేదు. కానీ వాళ్ళ మరణానికి కారణం ఆత్మలే అని ఊరంతా నమ్మసాగారు. ఊర్లో ఈ భయభ్రాంతులకు కారణంగా ఈ ఊరిని ఒక్కొక్కరుగా వదిలి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. లతిక వాళ్ళ కుటుంబం కూడా ఈ ఊరిని వదిలి వెళ్ళిపోయింది. ఆఖరికి మా ఇంట్లో వాళ్ళు కూడా ఈ ఊరు వదిలి వెళ్ళిపోయారా. రైలు రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేశారు. ఈ నిశ్శబ్ద వాతావరణంలో నేను ఒంటరిగా నివసిస్తూ ఉన్నాను అని ప్రదీప్ కిరణ్తో అన్నాడు. మరి ఆత్మలు నీకెప్పుడు కనిపించలేదా అని ప్రదీప్ను కిరణ్ అడిగాడు. నాకెప్పుడూ ఒక్క ఆత్మ కూడా కనిపించలేదురా. ఈ విషయం ఎవరికి చెప్పినా నమ్మట్లేదు. అసలు ఇక్కడ ఎలాంటి ఆత్మలు లేవు. నేను ఇన్ని రోజులు ఒంటరిగా ఉన్నానంటే నువ్వు అర్థం చేసుకో. ఆత్మలు ఒకవేళ ఉండుంటే నేనెలా ఇక్కడ ఒంటరిగా ఉంటాను అని కిరణ్తో ప్రదీప్ అన్నాడు. అంతలోనే అక్కడ సడన్గా వర్షం స్టార్ట్ అయింది. ఇద్దరూ పక్కనే ఉన్న ఒక చెట్టు కిందికి వెళ్ళారు. కిరణ్ చూపు అప్పుడే అక్కడ తడుస్తున్న ఒక బోర్డుపై పడింది. దుమ్ముతో నిండిన రెడ్ కలర్ బోర్డు అది. వర్షానికి దుమ్ము క్లియర్ అవుతూ కనిపించింది. ఈ ఊర్లోకి ఎవరికి అనుమతి లేదు, ఈ ప్రాంతాన్ని డేంజర్ జోన్గా ప్రభుత్వం ప్రకటించింది అని ఆ బోర్డు మీద ఉంది. కిరణ్ గుండె ఆగినంత పనైంది. కిరణ్ గుండె విపరీతమైన వేగంతో కొట్టుకుంటుంది. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఆ బోర్డు ఏంట్రా అని కిరణ్ ప్రదీప్ని అడిగాడు. అది గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన బోర్డులేరా, ఇక్కడ నిజంగా అలాంటిది ఏమీ లేదు అంటూ ధైర్యం చెప్పాడు ప్రదీప్. అంతలోనే వర్షం మెల్లిగా తగ్గిపోయింది. సరే ఇంటికి వెళ్దాం పదా అని ప్రదీప్ అన్నాడు. కిరణ్కి లోపల ప్రాణాలు లోపలే పోతున్నాయి. అయినా కూడా కాస్త ధైర్యం తెచ్చుకొని కిరణ్ కారులో ఇద్దరు ప్రదీప్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆ ఇల్లు కూడా ఆ ఊర్లోనే అన్ని ఇళ్ళలాగే పాతబడి భయంకరంగా కనిపిస్తోంది. భయంగా ఇంట్లోకి అడుగులు వేశాడు కిరణ్. అంతలోనే కిరణ్ మొబైల్ రింగ్ అయింది. అక్కడికి దగ్గరి ఊరిలో ఉన్న ఇంకొక ఫ్రెండ్ కాల్ చేశాడు. ఇదే అవకాశం అనుకున్న కిరణ్ ప్రదీప్తో ఇంకో ఫ్రెండ్ని కలవాలి, చాలా ఇంపార్టెంట్ పని, వెంటనే వెళ్ళాలరా, ఇక్కడ ఒక్కడివే ఉండడం ఎందుకురా, నాతో రావచ్చు కదా అని కిరణ్ ప్రదీప్ని అడిగాడు. కానీ ప్రదీప్ దానికి ఒప్పుకోలేదు. నువ్వు వెళ్ళిరారా, నాకిక్కడే కొంచెం పని ఉంది, ఇక్కడికి వేరే వాళ్ళు వస్తున్నారు అని ప్రదీప్ అన్నాడు. సరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని ప్రదీప్ అనేసరికి బ్రతుకు దేవుడు అనుకుంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు కిరణ్. కానీ కిరణ్ మనసులో అనేక అనుమానాలు, ఆందోళనలు రేకెత్తాయి. ఒకవైపు భయం, గందరగోళం కలిసి కిరణ్ హృదయాన్ని పరిగెత్తిస్తున్నాయి. కొద్ది దూరం వెళ్ళాక కిరణ్ కాస్త కుదుటపడ్డాడు. జనం తిరిగే ప్రాంతంలో కారు ఆపాడు కిరణ్. అసలు
ఈ కృష్ణగిరి సంగతి ఏంటో చూద్దామని గూగుల్లో సెర్చ్ చేశాడు. అది చూసిన కిరణ్ ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు. కృష్ణగిరిలో 4 సంవత్సరాల క్రితం ఒక పెద్ద రైలు ప్రమాదం జరిగి 89 మంది చనిపోయారు అని రాసి ఉంది. కిరణ్ గూగుల్లో కృష్ణగిరి గురించి ఇంకా కాస్త చదవడం మొదలుపెట్టాడు. అక్కడ చనిపోయిన వారు అందరూ దయ్యాలుగా తిరుగుతున్నారని, రైల్వే అధికారులు కృష్ణగిరి ప్రజలను అక్కడ నుండి వేరే ఊర్లకు తరలించారని గవర్నమెంట్ ఆ ఊరిని డేంజర్ జోన్గా ప్రకటించింది అని రాసి ఉంది. కిరణ్ మరింత షాక్కి గురయ్యాడు. ఇంటర్నెట్లో ఇలా ఉంటే నాకు ప్రదీప్ వేరే కథ ఎందుకు చెప్పాడు అని మనసులో అనుకున్నాడు కిరణ్. ఇంతకీ ఈ లతిక ఎవరు? ప్రదీప్ ఒక్కడే ఊర్లో ఎందుకున్నాడు అని అనేక ప్రశ్నలు కిరణ్ మనసును తొలిచేస్తున్నాయి. కిరణ్ ధైర్యం చేసుకుని ప్రదీప్కి కాల్ చేశాడు. ఈ నంబర్ మనుగడలో లేదు అని వచ్చింది. ఆందోళనలో కిరణ్ గూగుల్లో లతిక అని సెర్చ్ చేశాడు. ఈసారి మళ్ళీ విపరీతమైన షాక్కి గురయ్యాడు కిరణ్. 5 సంవత్సరాల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు కృష్ణగిరిలో లతిక అనే అమ్మాయిని అత్యాచారం చేసి తనతో ఉన్న తన ప్రేమికుడితో సహా ఆ ప్రేమ జంటను హత్య చేశారని ఉంది. ఆ సమాచారంలో నిందితులెవరు కూడా ఇంకా దొరకలేదని రాసి ఉంది. లతికతో పాటు హత్యకు గురైంది ఎవరో కాదు, ఇప్పటి వరకు కిరణ్తో మాట్లాడుతున్నటువంటి తన స్నేహితుడు ప్రదీపే. ఆ సమాచారం చివరిలో ఫోటోతో సహా ఉంది. అంతలోనే కిరణ్ మొబైల్ రింగ్ అయింది. అందులో ప్రదీప్ కాలింగ్ అని ఉంది. వెంటనే కిరణ్ మొబైల్ని అక్కడే కారులోంచి కింద పడేసి భయంతో కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.